విషయం చెబుతున్నా, అమ్మాయిలు హీరోయిన్లు ఏ బట్టలు పెడితే వేసుకొని పోతే మనమే దరిద్రం అనిపించాల్సి వస్తమ్మా. ఏమనుకోవద్దు, హీరోయిన్లు అందరూ మీరు అనుకున్నా నాకు పోయేది లేదు, లాగి పీకుతాం మనం, అది వేరే విషయం. కానీ మీ అందం చీరలోనో, మీ అందం నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటుంది తప్పితే అవి వేసుకున్నంత మాత్రాన చాలా మంది చూసినప్పుడు నవ్వుతూ అంటారు, కానీ ఎలాంటి బట్టలు ఎందుకు వేసుకుని కాస్త మంచి వేసుకోవచ్చుగా, బాగుంటావు కదా అనాలనిపిస్తుంది లోపల. అనలేము. అంటే మళ్ళీ స్త్రీ స్వాతంత్రం లేదా, స్వేచ్ఛ లేదా. స్త్రీ అంటే ప్రకృతి, ఎంత అందంగా ఉంటే అంత గౌరవం పెరిగిద్ది. ఈ ప్రకృతి అద్భుతంగా ఉంటుంది. అలాగే స్త్రీ మా అమ్మ చక్కగా ఎప్పటికీ గుండెల్లో కనపడతా ఉంటుంది, ఒక సావిత్రమ్మ కానీ ఒక సౌందర్య కానీ. అలాగే ఈ జనరేషన్లో ఇంకా చాలామంది, రష్మిక, చాలామంది అమ్మాయిలు ఉన్నారు. వీళ్ళందరూ ఇంపాక్ట్ క్రియేట్ చేశారు కాబట్టి అమ్మటే చెప్పగలుగుతున్నాం. గ్లామర్ అనేది ఒక దశ వరకే ఉండాలా. నేనేవాళ్ళే కానీ చెప్పడానికి మళ్ళీ అందరు రేపు పొద్దున పెద్ద పెద్ద వాళ్ళంతా బయలుదేరతారు, మాకు స్వేచ్ఛ లేదు. స్వేచ్ఛ అనేది అదృష్టం. ఆ స్వేచ్ఛని కోల్పోవద్దు. మన గౌరవం ఎప్పుడు పెరుగుద్దంటే మన వేష భాషల నుంచే మన గౌరవం పెరిగిద్ది. అందులో ప్రపంచ వేదికల మీదైనా సరే చీర కట్టుకున్న వాళ్ళకే విశ్వసుందర కిరీటాలు వచ్చినాయి. థ్యాంక్ యూ. దండరా ప్రీ రిలీజ్ ఈవెంట్లో మహిళ చీరకట్టు గురించి చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కొందరు శివాజీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక శివాజీ వ్యాఖ్యలపై సింగర్ చిన్మయి స్పందిస్తూ ట్వీట్ చేశారు. మీరు జీన్స్ హుడీలు వేసుకుని తిరుగుతారు, హీరోయిన్లు పద్ధతిగా ఉండాలా అని ప్రశ్నించారు. భారతీయ సంస్కృతి మీద అంతగా ప్రేమ ఉంటే బొట్టు పెట్టుకుని మెట్టలు వేసుకుని తిరగండని చిన్మయి ట్వీట్లో పేర్కొన్నారు. మంచు మనోజ్, యాక్టర్ అనసూయ శివాజీ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఫ్యాషన్ ఎవరికి ఏం నచ్చితే అది వేసుకోవాలి. ఆయన దృష్టిలో ఆయనకి ఇన్సెక్యూరిటీ ఉన్నట్టుంది, ఆయన ఎలా కనిపిస్తారు, అందుకే అలాంటి రెస్ట్రిక్షన్స్ అంతా ఉన్నట్టున్నాయి. ఎవరి ఇష్టం వాళ్ళది. ఇప్పుడు ఆయన చెప్పినంత మాత్రాన మనందరం వింటామా? ఎవరిది వాళ్ళకే ఉంటుంది. బట్ ఐ పర్సనల్ ఫీల్ డ్రెస్సింగ్ అనేది ఇట్స్ సమ్వన్స్ పర్సనల్. తిండి, బట్ట ఇవన్నీ మనకు నచ్చినట్టే ఉండాలి, అంతే కదా. మన కంఫర్ట్, మన ఇష్టం. మీకు నచ్చకుండా నేను బలవంతంగా పప్పన్నం పెట్టడం మీకేంటి, మీకు బిర్యానీ కావాలని ఉంటుంది, అలాంటిది ఏదైనా ఇట్స్ పర్సనల్. సో ఇట్స్ అన్ఫార్చునేట్ దట్ ఆయన ఐ ఫీల్స్ అంటే నేను సింపథైజ్ చేస్తున్నాను ఆయన మీద, దట్ ఆ మైండ్ సెట్ పాపం. శివాజీపై మా అసోసియేషన్కు వాయిస్ ఆఫ్ విమెన్ లేఖ రాసింది. శివాజీ వ్యాఖ్యలు అవమానకరంగా ఉన్నాయని, మహిళలకు శివాజీ క్షమాపణ చెప్పాలని వాయిస్ ఆఫ్ విమెన్ డిమాండ్ చేసింది. శివాజీ వ్యాఖ్యలకి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ శశి అందిస్తారు. శశి, నటుడు శివాజీకి సంబంధించినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారాన్ని రేపట్లో ఉన్నాయి. ఆయన నటించినటువంటి దండోర సినిమా ప్రీవియస్ ఈవెంట్ లో హీరోయిన్లకు సంబంధించినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. మొత్తం ఆయన రాజకీయ వ్యాఖ్యలు మాట్లాడుతున్న నేపథ్యంలో రైట్ శశి. వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని వేస్తూ ఉన్నాయి. ఆయన నటించినటువంటి ప్రీవియస్ ఈవెంట్ లో డ్రెస్సింగ్ పై ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు వైరల్గా మారాయి. సో ఇదే అంశం మహిళా కమిషన్ దృష్టికి వెళ్ళింది. దీంతో మహిళా కమిషన్ సంబంధించినటువంటి లీగల్ టీం శివాజీ మాట్లాడినటువంటి మాటలను పరిశీలిస్తుంది. ఆయన మహిళలతో చేసినటువంటి అభ్యర్థుల వ్యాఖ్యలు చూస్తూ మహిళా కమిషన్ పొద్దుచేతలుగా ఆయన నోటీసులు జారీ చేసింది. అసలు ఏం చేయడంతో ఈ వ్యాఖ్యలు చేయాల్సి వచ్చిన అంశాల గురించి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు చూస్తూ వాళ్ళకి వివరణ కూడా ఇప్పుడు శివాజీకి నోటీసులు జారీ చేసింది.
శివాజీపై మా అసోసియేషన్ కు వాయిస్ ఆఫ్ విమెన్ లేఖ రాసింది. శివాజీ వ్యాఖ్యలు అవమానకరంగా ఉన్నాయని, మహిళలకు శివాజీ క్షమాపణలు చెప్పాలని వాయిస్ ఆఫ్ విమెన్ డిమాండ్ చేసింది. మా అసోసియేషన్ కు వాయిస్ ఆఫ్ విమెన్ లేఖ రాసింది. పూర్తి సమాచారాన్ని మా ఫిల్మ్ కరెస్పాండెంట్ సుజన్ అందిస్తారు. సుజన్, శ్రీనివాస్, నిన్న శివాజీ చేసిన వ్యాఖ్యలు ఆయన మాట్లాడిన తర్వాత సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. దీని మీద సోషల్ మీడియా వేదికగా చాలా చర్చ జరుగుతూ ఉంది. దీన్ని పలువురు సినీ పరిశ్రమకు సంబంధించిన మహిళలు ఉదయం నుంచి కూడా ఖండిస్తూ వచ్చారు. తాజాగా సినిమా పరిశ్రమకు చెందిన వాయిస్ ఆఫ్ ఉమెన్ పేరుతో వివిధ రంగాల్లో వర్క్ చేస్తున్న మహిళ అందరూ కూడా మా అసోసియేషన్ లేఖ రాయడం జరిగింది. శివాజీ మా సభ్యుడైనంత కావాలో తాను చేసిన కామెంట్స్ మీద బాధ్యత వహించాల్సి ఉంటుంది, క్షమాపణలు చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే తను ఒకవేళ చెప్పలేకపోతే కనుక చట్టపరంగా కూడా దీని మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది అని చెప్పేసి కూడా వాళ్ళు తమ గళాన్ని ఒక లేఖ ద్వారా మా అసోసియేషన్ కు పంపించడం జరిగింది. శివాజీ యొక్క వ్యాఖ్యలు చిత్ర పరిశ్రమలో పనిచేస్తున్న మహిళల పట్ల అవమానకరంగా అభద్రతా భావాన్ని సృష్టించేలాగా ఉన్నాయని చెప్పేసి తీవ్ర స్థాయిలో వాళ్ళందరూ కూడా ఈ లేఖలో విమర్శించడం జరిగింది. ఇక ఇప్పటికే అంటే నాట్ ఓన్లీ లేడీసే కాదు, చిత్ర పరిశ్రమకు సంబంధించిన మంచు మనోజ్ లాంటి హీరోలు కూడా అలాంటి వ్యాఖ్యలు శివాజీ చేయకపోవడమే మంచిది, అది కరెక్ట్ కాదు అనే విషయంలో కూడా తన అభిప్రాయాన్ని తెలియజేస్తూ వచ్చారు. సో ఇప్పుడు అంటే టోటల్ గా ఒక పక్క మహిళా కమిషన్, మరో పక్క చిత్ర పరిశ్రమకు సంబంధించిన మహిళలు కూడా ఈ విషయం మీద సీరియస్ అయ్యారు. కాబట్టి ఖచ్చితంగా శివాజీ క్షమాపణలు చెప్పాల్సిన పరిస్థితి అయితే ఇప్పుడు నెలకొంది. శివాజీ ఎలా స్పందిస్తారు, లేదా దీన్ని లీగల్ గా ఏమన్నా తీసుకువెళ్తారా, తను మాట్లాడిన విషయం మీద ఏ విధంగా తను వెళ్తారు, శివాజీ మళ్ళీ వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తారా, ఎలా దీని గురించి ఆయన తీసుకుంటారనేది కూడా ఇప్పుడు ఆసక్తికరంగా పడింది. కానీ ఒక విషయం అయితే అందరూ మాట్లాడుతూ ఉన్నారు, హీరోయిన్స్ బట్టలు పద్ధతిగా వేసుకోవాలని చెప్పాల్సిన విషయాన్ని కూడా శివాజీ పద్ధతిగా చెప్తే బాగుండేది. ఆయన చేసిన కామెంట్స్ అనేవి కొంత విమర్శనాత్మకంగా ఉన్నాయి, కొంత అభ్యంతరకరంగా